హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపు ఆషాఢ పౌర్ణమి బుధవారం. దీనిని గురు పౌర్ణమి అని, హాస్య పౌర్ణమి అని పేరుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, 1 గంటలో మీకున్న దరిద్రం పోతాయి. మీకు మీ తలరాత మారిపోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఈ గురు పౌర్ణమి రోజు మనం చేసే ప్రతి పూజకు, దానానికి ఎంతటి విశేషమైన ఫలితం ఉంటుందో ఈరోజు మనం చేసే స్నానానికి కూడా అంతే అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ గురు పౌర్ణమి రోజు చేసే స్నానం మన పూర్వజన్మల పాపాలు సైతం కూడా తొలగిపోతాయి. అంతటి మహాశక్తి కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజున చంద్రుడి కిరణాలు నీటిపై పడి ఉన్నప్పుడు ఆ నీటిని ఒక విశేషమైన ఔషధ ఆత్మీయక శక్తి తోడవుతుంది. అందుకే ఈ గురు పౌర్ణమి రోజున మనం చేసే స్నానం మన దరిద్రాన్ని, కష్టాలను, పాపాలను పటాపంచలు చేసే ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఉదయం, సాయంత్రం, అలాగే మనం స్నానం చేసే నీటిలో ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని వేసుకొని స్నానం చేస్తే చాలు, మీ జీవితం ఎప్పుడూ చూడని విధంగా అద్భుతం జరుగుతాయి. సంవత్సరం అంతా కూడా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీకు ఉన్న పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ స్నానంతో మీ తలరాత పూర్తిగా మారిపోతుంది. మీకు రాజయోగం పడుతుంది. ఈ గురు పౌర్ణమి స్నానంతో శరీరంలో పేరుకుపోయిన చెడు రోగాలు, అనారోగ్య సమస్యలు మొత్తం పోతాయి. నూతన ఉత్తేజం, అంతులేని ఉత్సాహం మీకు సొంతమవుతుంది. మీ ఇంట్లో మీ మనసు ఇక సిరి సంపలతో, సుఖ సంతోషాలతో నిండుతాయి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పౌర్ణమి రోజు స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత చక్కగా బయట ఆకిలి అంతా కూడా ఊడ్చుకొని మంచిగా కల్లాపు చల్లుకొని ముగ్గు చక్కగా పెట్టుకొని పసుపు కుంకుమలతో వేసుకోవాలి. లక్ష్మి కలకలలాడే విధంగా ఇంటిని అలంకరించుకోవాలి. ఈరోజు ఇంట్లో స్వరూపమైన దక్షిణామూర్తిని కానీ, దత్తాత్రేయ స్వామివారిని కానీ, లేదా సాయిబాబాను కానీ పూజించుకోవాలి. వ్యాసుల వారి గురించి పూజించవచ్చు. అలాగే ఈరోజు తప్పనిసరిగా గుడికి వెళ్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. మీకు గురువులు లేకపోతే, లేదా గురువులు మీ దగ్గర లేకపోతే, లేదా తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోండి. తల్లిదండ్రులు లేకపోతే దగ్గరలోని గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత పండితుల గారి పాదాలకు నమస్కారం చేసుకోండి. ఇలా గురు పౌర్ణమి రోజు గురువులను పూజిస్తే మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజు ఒక గాజు గ్లాస్లో చిటికెడు ఉప్పు వేసుకొని, ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమ వేసి మీ పూజ గదిలో ఒక మూలన పెట్టి ఉంచండి. అలా పెట్టడం వలన సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా పెట్టిన ఉప్పు భవనం 24 గంటల తర్వాత తీసి చక్కగా పసుపు కుంకుమలు పారే నీటిలో పడవేయండి. ఈ గురు పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. కట్టుకుంటే రావి ఆకుల తోరణంలాగా తయారు చేస్తే గుమ్మానికి కట్టుకోవాలి. అలా కట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు, ఈ ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ కూడా తెలుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తువులు ధరించాలి. అలా ధరిస్తే గ్రహ ప్రభావం మీద పడకుండా పాజిటివ్గా పనిచేస్తుంది. మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ ఈ పౌర్ణమి రోజు పొరపాటున కూడా నీలిరంగు ఉండే దుస్తువులు ధరించవద్దు. అంటే బ్లూ కలర్లో ఉండే దుస్తువులు ధరించవద్దు. లైట్ బ్లూ కలర్ కాకుండా కోరుకు కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇక వీడియోలోకి వస్తే, ఈ గురు పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ముఖ్యంగా 3 వస్తువులలో ఏ ఒక్క వస్తువు వేసుకున్నా సరిపోతుంది. ఏ ఒక్కటి ఎరుపు రంగు పువ్వు లేదా వట్టి వేర్లు, లేకపోతే లేత వేపాకులు 7 వేసుకొని స్నానం చేయాలి. ఈ మూడింటిలో వీలును బట్టి మీకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క వస్తువును వేసుకొని స్నానం చేసినా కూడా ఎంతో అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ మూడింటికి ప్రకృతిలో ఉన్న దైవిక శక్తులు ఆకర్షించి
రక్షించే గుణం పుష్కలంగా ఉంది. ముందుగా దొరికితే ఎర్రటి రంగు పువ్వులు నీటిలో కలిపి స్నానం చేసుకోండి. ఎరుపు రంగు అనేది అమ్మవారికి, ముఖ్యంగా లక్ష్మీదేవికి మరియు దుర్గాదేవికి అత్యంత ప్రీతికరమైన రంగు. ఈ గురు పౌర్ణమి రోజున మీరు స్నానం చేసే నీటిలో ఈ ఎర్రటి పువ్వు రేకులను వేసుకొని స్నానం చేయాలి. అంటే ఎర్ర గులాబీ, ఎర్ర మందార లేదా ఎర్ర చామంతి లాంటి పూలను వేసుకోవచ్చు. వాటి రెమ్మలను మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక అద్భుతమైన విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎర్రటి పూలు కదా అని చెప్పి ఎర్రటి గన్నేరు పూలు మాత్రం పొరపాటున కూడా నీటిలో వేసుకోకూడదు. గన్నేరు పూలు దేవుడి పూజకు వాడతాం, కానీ అవి విషపూరితమైన లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని స్నానం చేసే నీటిలో వేసుకుంటే చర్మ సమస్యలు లేదా ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గన్నేరు పూలకు మాత్రం దూరంగా ఉండండి. కేవలం గులాబీ, మందార, చామంతి లాంటి పువ్వులు మాత్రమే ఉపయోగించండి. ఒకవేళ మీకు ఎర్రటి పూలు దొరకకపోతే ఎటువంటి చింత పడవలసిన అవసరం లేదు. ఆయుర్వేదంలోనూ ఆత్మీయంగా ఎంతో విశిష్టత ఉన్న వట్టి వేర్లు తెచ్చుకొని మీరు వాడుకోవచ్చు. ఈ వట్టి వేర్లు మీకు ఆయుర్వేద షాపుల్లో కానీ, పూజా సామాగ్రి దుకాణాలలో కానీ సులభంగా దొరుకుతాయి. ఈ వట్టి వేర్లు తెచ్చుకొని మీరు స్నానం చేయడానికి సిద్ధం చేసుకున్న నీటిలో వేసుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఈ వట్టి వేర్లు సహజంగా శరీరాన్ని చల్లబరిచే గుణం, అలాగే అద్భుతమైన సుగంధాన్ని విగజల్లే గుణం ఉంటుంది. ఆత్మీయంగా చూసుకుంటే వట్టి వేర్లు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ వట్టి వేర్లు వేసిన నీటితో స్నానం చేయడం వల్ల దరిద్ర దేవత దూరమైపోతుంది కూడా, మీ దరిదాపుల్లోకి కూడా రాదు. మీపై ఉన్న దిష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనసు ఉత్తేజం చెంది ప్రశాంతత లభిస్తుంది. ఎర్ర పువ్వులు దొరకకపోతే అలాగే వట్టి వేర్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు అనుకునేవారు ఏమాత్రం నిరాశ చెందకుండా మీ ఇంటి దగ్గరలో లేదా మీ చుట్టూ పరిసరాలలో ఏదో ఒక చోట వేప చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఆ వేప చెట్టు నుండి ఒక 7 వేప ఆకులను తెచ్చుకోండి. ముందుగా ఆ ఆకులను లేతగా ఉండేవి మాత్రమే తెచ్చుకోండి. 7 వేపాకులను మీ చేతితో కొంచెం నలిపేసి ఆ స్నానం చేసే నీటిలో, గోరువెచ్చని నీటిలో లేదా చల్లటి నీళ్ళు కలిపేయండి. స్నానం చేయండి. ఇక ఎన్నో రోగాలు తరిమి కొట్టేసే అద్భుతమైన సంజీవని వేప. కాబట్టి ఈ పౌర్ణమి రోజున వేపాకు వేసిన నీటితో స్నానం చేయటం వల్ల మీ శరీరంలో ఉన్న ఎట్లాంటి చర్మ వ్యాధులైన, అనారోగ్య సమస్యలైనా సరే ఇట్టే మాయమైపోతాయి. అంతేకాకుండా మీ చుట్టూ ఉన్న ఒక సురక్షితమైన కవచంలాగా ఏర్పరచుకొని ఉంటుంది. దుష్ట శక్తులు పోతాయి, మీ దరిద్రం దరి చేరకుండా ఉంటుంది. ఇక ఈ విధంగా గురు పౌర్ణమి రోజున ఈ 3 వస్తువులలో అనగా ఎర్రటి పువ్వులు, వట్టి వేర్లు లేదా 7 లేత వేపాకులు, వీటిలో ఏ ఒక్కటి నీటిలో కలిపి స్నానం చేసినా చాలు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్య ఫలితం అనేది మీకు ప్రాప్తిస్తుంది. మీ దరిద్రం అనేది మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా ఉండదు. మీ తలరాత ఒక్కసారిగా మారిపోతుంది. మీకు ఖచ్చితంగా రాజయోగం పడుతుంది. శరీరంలో దాగి ఉన్న చెడు రోగాలు మొత్తం పోతాయి. నూతన ఉత్తేజం, ఉత్సాహం మీ సొంతం అవుతుంది. కాబట్టి రేపు ఉదయం, సాయంత్రం స్నానం చేసే నీటిలో వీటిని కలుపుకొని స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఆనందంగా, సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.